వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించిన జంతు వర్గీకరణ అనే అంశంలోని రెండవ భాగాన్ని నేర్చుకుందాం. జంతు రాజ్యంలోని అకశేరుకాల్లో మొదటి వర్గము ప్రోటోజోవా. ప్రోటోజోవా జీవుల్లో ప్రత్యేకంగా జాంతవ భక్షణ కనిపిస్తుంది. ఈ ప్రోటోజోవా జీవులు నీటిలో నివసిస్తాయి. మరికొన్ని మానవులకు వ్యాధులను కూడా కలిగిస్తాయి. 2. పొరిఫెరా. ఈ వర్గంలోని జంతువులను సాధారణంగా స్పంజికలు అంటారు. ఈ స్పంజికలు శరీరమంతా రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ జీవుల ప్రత్యేక లక్షణం కులియా వ్యవస్థ ఉండటం. ఉదాహరణ యూస్పాంజియా. దీనినే స్థాన స్పంజిక అంటారు. యూప్లెక్టల్లా. దీనిని వీనస్ పూలబుట్ట అంటారు. క్లయోనా. దీనిని బోరింగ్ స్పంజిక అంటారు. పొరిఫెరా వర్గానికి చెందిన జీవులన్నీ సముద్రంలో జీవిస్తాయి. ఇవి నీటి అడుగున ఎలాంటి చలనం లేకుండా స్థానబద్ధంగా ఉంటాయి. చూడటానికి ఈ జీవులన్నీ మన నిత్య జీవితంలో వాడే స్పంజీలా ఉంటాయి. అంటే ఈ జీవులు ఏమాత్రం జీవుల్లా కనిపించవు. వీటిని సాధారణంగా స్పంజికలు అంటారు. 3. సిలెంటరేటా. ఈ వర్గాన్ని నిడేరియా అని కూడా అంటారు. ఈ జీవులు పూర్తిగా సముద్రం నీటిలో నివసిస్తాయి. ఈ జీవులను కుట్టే జంతువులు అని కూడా అంటారు. సిలెంటరేటా జీవులకు ఉదాహరణలు: 1. హైడ్రా. 2. సీ ఎనిమోన్. 3. జెల్లీ చేపలు మొదలైనవి. 4. ప్లాటీహెల్మింథిస్. ఈ వర్గంలో ప్రధాన జంతువులు బద్దె పురుగులు. బద్దె పురుగుల విసర్జక అవయవాలు జ్వాలా కణాలు. ఈ జ్వాలా కణాలను ఇంతకు ముందు డిఎస్లో ప్రశ్న రూపంలో అడగటం జరిగింది. బద్దె పురుగు ప్రధానంగా 2 రకాలు. అవి 1. పోర్క్ టేప్ వామ్. దీనినే టీనియా సోలియం అంటారు. 2. బీఫ్ టేప్ వామ్. దీనినే టీనియా సాజినట అంటారు. ప్లాటీహెల్మింథిస్ జీవుల దేహం బల్లపరుపుగా ఉంటుంది. వీటిని బద్దె పురుగులు లేదా టేప్ వామ్స్ అంటారు. ఈ బద్దె పురుగులు అన్ని పరాణ జీవులు. కాబట్టి ఈ బద్దె పురుగుల వల్ల మానవుడికి ఇతర జీవులకు వ్యాధులు కలుగుతాయి. 5. నెమాటీహెల్మింథిస్. నెమాటీహెల్మింథిస్ వర్గంలోని జీవులను దారపు పురుగులు అంటారు. ఇవి నిజమైన పురుగులు. అతి చిన్న పక్షిగా పేర్కొంటారు. దాదాపు అన్ని పరాణ జీవులు మనుషుల్లో, మొక్కల్లో, ఇతర జంతువుల్లో వ్యాధులకు కారణమవుతాయి. ఉదాహరణ గుండ్రటి పురుగు.
నులుపురుగు, దీనినే ఆస్కారిస్ లుంబ్రికాడిస్ అంటారు. ఈ నులుపురుగు లేదా ఆస్కారిస్ లుంబ్రికాడిస్ అనే ఈ పురుగు మానవునిలో రోజుకు సుమారు 2 లక్షల వరకు గుడ్లను పెడుతుంది. నెక్స్ట్ ఉసరేరియా బ్రాంకఫ్టి అనే పురుగు ద్వారా కూడా బోధకాలు సంభవిస్తుంది. ఉసరేరియా బ్రాంకఫ్టి డెముకం ద్వారా పైలేరియా జ్వరం వస్తుంది. ఈ జీవులు మానవులకు పశువులకు కూడా వ్యాధులను కలగజేస్తాయి. బోధకాలు, దీన్ని పైలేరియాసిస్ లేదా ఎలిఫెటియాసిస్ అంటారు. ఉకరేరియా బ్రాంకఫ్టి అనే గుండ్రటి పురుగు వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దోమ వ్యాధిగ్రస్తుని రక్తం పీల్చినప్పుడు పైలేరియల్ లార్వాలు దోమలోకి ప్రవేశించి తరువాత మరొక వ్యక్తికి సంక్రమిస్తాయి. ఈ బోధ పురుగులు లేదా ఉకరేరియా బ్రాంకఫ్టి అనే పురుగులు మానవునిలో శోషరస నాళాలు, రక్తం, శోషరస గ్రంథుల్లో నివసిస్తాయి. 6 అనిలిడా. అనిలిడా జీవులు వాటి దేహంపై ఖండితాలు కలిగి ఉండడం ప్రత్యేక లక్షణం. ఈ వర్గంలోని ముఖ్యమైన జంతువులు వానపాము, జలగ. వానపామును సహజ నాగలి అంటారు. జలగను ఉపయోగించి శరీరం నుంచి మలిన రక్తాన్ని తొలగించే విధానం ఫైబోటోమీ అంటారు. వానపాములు నేలలో బొరియలు చేసుకుని జీవిస్తాయి. వానపాములు ఎక్కువగా నేలను గుల్లగా మారుస్తాయి. కాబట్టి నేల పొరల్లో వాయు ప్రసరణ బాగా జరుగుతుంది. పెరుగుతున్న మొక్కల వేర్లకు ఈ వాయు ప్రసరణ చాలా అవసరం. వానపాములు యూరియాను విసర్జిస్తాయి. కాబట్టి అవి ఎక్కువగా నివసించే నేలల్లో యూరియా శాతం అధికంగా ఉంటుంది. యూరియాలో అతి ముఖ్యమైన మూలకం నత్రజని. ఈ నత్రజని మొక్కల ఎదుగుదలకు చాలా అవసరం. ఈ విధంగా వానపాములు నేల సారాన్ని పెంచుతాయి. అందువల్ల వానపాములను రైతు మిత్రుడు అంటారు. 7 ఆర్ద్రోపోడా. మొత్తం ప్రపంచంలో భూమిపై అత్యధిక సంఖ్యలో ఆర్ద్రోపోడా జీవులు ఉన్నాయి. ఈ జీవులకు ఉదాహరణలు కీటకాలు, రొయ్యలు, తేలు, సాలీడు మొదలైనవి. రొయ్యల పెంపకాన్ని ఫ్రాన్ కల్చర్ లేదా శ్రింప్ కల్చర్ అంటారు. రొయ్యలు ఎక్కువగా సముద్రపు నీటిలో పెంచుతారు. రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రోటీన్లు, అయోడిన్ లభ్యమవుతాయి. ఫిష్ కల్చర్ చేపల పెంపకం, పెరల్ కల్చర్ ఆల్చిప్పల పెంపకం. చేపల పెంపకం, రొయ్యల పెంపకం, ఆల్చిప్పల పెంపకం అన్నింటినీ కలిపి
ఆక్వా కల్చర్ అంటారు. ఆర్ద్రోపోడ జీవులలోని కీటకాల శరీరం నుంచి ఫిరమోన్లు ఆవిరి రూపంలోకి విడుదలై దిశానిర్దేశం, హెచ్చరిక, లైంగిక ఆకర్షణలో ఉపయోగపడతాయి. 8 మొలస్కా. ఈ మొలస్కా జీవులు మృదువైన శరీరం ఉన్న జంతువులు. రక్షణ కోసం ఈ జీవుల దేహ పైభాగములో కర్పరం ఉంటుంది. ఉదాహరణ నత్తలు, ఆల్చిప్పలు. భారతదేశపు ముత్యపు చిప్ప పిగ్డాటా వల్గారిస్. సాధారణంగా ముత్యం అనేది కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. 9 ఎకైనోడెర్మేటా. ఈ వర్గంలోని జంతువులన్నీ పూర్తిగా సముద్ర జంతువులు. ఈ జీవుల చర్మంపై ముళ్ళులు ఉంటాయి. ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్, సముద్ర లిలీలు, సీ ఆర్చిన్స్ మొదలైనవి. నెక్స్ట్ కార్డేటా. ఈ వర్గానికి చెందిన జీవుల్లో పృష్ఠ మధ్య భాగంలో పృష్ఠనాడీ దండం అనే నిర్మాణం ఉంటుంది. అనేక కార్డేటా జీవుల్లో ఈ పృష్ఠనాడీ దండం కాస్త వెన్నెముకగా రూపాంతరం చెందుతుంది. అందువల్ల ఈ కార్డేటా జీవులను సకశేరుకాలని అంటారు. సకశేరుకాలు 5 రకాలు. అవి 1 చేపలు, 2 ఉభయచరాలు, 3 సరీసృపాలు, 4 పక్షులు, 5 క్షీరదాలు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు అనేవి అస్థిరోష్ణ జీవులు లేదా శీతల రక్త జంతువులు. ఈ జీవుల దేహంలో ఉన్న ఉష్ణోగ్రత బయటి వాతావరణంతో పాటు మారుతుంది. నెక్స్ట్ పక్షులు, క్షీరదాలు. ఇవి స్థిరోష్ణ జీవులు లేదా ఉష్ణరక్త జంతువులు. అంటే వీటి యొక్క దేహంలోని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. బయట ఉష్ణోగ్రతతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండవు. నెక్స్ట్ చేపలు, ఉభయచర జీవులు. ఇవి ఉల్బరహిత జీవులు. అనగా ఈ జీవుల పిండాభివృద్ధిలో ఉల్బము అనేది ఏర్పడదు. నెక్స్ట్ సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇవి ఉల్బ జంతువులు. అనగా వీటి యొక్క పిండాభివృద్ధిలో ఉల్బము అనేది ఏర్పడుతుంది. సొరచేపలు, స్కేటో, రే చేపలు మృదులాస్థి చేపలు. సొరచేపలను సముద్ర తోడేళ్లు అంటారు. మృదులాస్థి చేపలు సముద్రంలోనే ఉంటాయి. కానీ అస్థి చేపలు అన్ని రకాల నీటిలో ఉంటాయి. భారతదేశంలో ఉభయచర జీవ వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం పశ్చిమ కనుమలు. అధిక జీవిత కాలం గల జంతువులు తాబేళ్లు, ఈకలు, వాతులాస్తులు. వాతులాస్తులు అంటే ఎముకలు గాలితో నిండి ఉండటం అని అర్థం. 9 వాయుకోశాలు. కంటిలో రెటీనాను రక్షించే పెక్టైన్ పక్షుల ప్రధాన లక్షణాలు. ఒక తైల గ్రంథి తప్ప పక్షి చర్మంపై ఇతర ఏ గ్రంథులు ఉండవు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. దీని శాస్త్రీయ నామం కొరేసియస్ బెంగాలెన్సిస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. నెక్స్ట్ క్షీరదాలు. క్షీరదాలు 3 రకాలు. అవి 1 గుడ్లు పెట్టే క్షీరదాలు, 2 పూర్తిగా ఎదగని పిల్లజీవికి జన్మనిచ్చే క్షీరదాలు, 3 పూర్తిగా అభివృద్ధి చెందిన పిల్లజీవికి జన్మనిచ్చే క్షీరదాలు. గుడ్లు పెట్టే క్షీరదాలకు ఉదాహరణ ఎకిడ్నా ప్లాటిపస్. పూర్తిగా అభివృద్ధి చెందని పిల్లజీవికి జన్మనిచ్చే క్షీరదాలకు ఉదాహరణ కంగారు. పూర్తిగా అభివృద్ధి చెంది పిల్లజీవికి జన్మనిచ్చే క్షీరదాలకు ఉదాహరణ ఆవు, గేదె, మేక మొదలగునవి. కన్నీటిని స్రవించే గ్రంథులను లాక్రిమినల్ గ్రంథులు అంటారు. చెవిలో మైనంను స్రవించే గ్రంథులను సెరూమినస్ గ్రంథులు అంటారు. పూర్తి జలక్షీరదాలు తిమింగలాలు, డాల్ఫిన్లు మొదలగునవి. నేల మీద వేగవంతంగా చలించే జంతువు చీత, గంటకు 70 మైళ్ళు. తెలంగాణ రాష్ట్ర జంతువు కృష్ణ జింక లేదా నల్ల జింక. చేపల గురించి చదివే శాస్త్రాన్ని ఇక్తియాలజీ లేదా ఫిషరీస్ అంటారు.